వాడు ఎవడు ఇవ్వటానికి, నేనే తీసుకుంటా కదా. ఎగ్జామ్ లో ఇదంతా చేస్తా అంటే మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్ కు రావాల్సిందే. జాగ్రత్త మిత్రమా. నువ్వేంది సెకండ్ క్లాస్ వాడు కూడా పెడతాడు, మరి వానికి మనకు తేడాలే. సోదరా, ఫ్రాక్షన్ అర్థం చేసుకో. గుడ్డిగా రాయాకు, ఇన్ని రోజులు రాసినట్టు రాయాకు. పోర్చుగీస్ పీపుల్ ఇంగ్లాండ్ టెరిటోరియల్ పైన ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. ప్రీవియస్ ఎస్ఐ పేపర్ మీద ఇలాంటి ప్యాటర్న్ లోనే క్వశ్చన్స్ ఉంటాయి. బ్రిటిషర్స్ ఇక్కడ డచ్ వాళ్ళనే కాకుండా ఎవరెవరైతే యూరోపియన్స్ ఉంటారో ఏమీ చేయకుండా ఇస్తే నీ సమాధానం 5/7. చూడు, వాళ్ళకే పోటీ పెట్టినాడు. ఏయ్ అంజలి, రామ్ కంటే ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావు అంటే రామ్ బాధపడ్డు. కోరమండల్ కోస్ట్ దగ్గర డచ్ వాళ్ళు ట్రేడ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. సంవత్సరం టైం ఉంది, కొడదాం. మరి ఈ రోజు ఆన్ డ్యూటీ నిద్రలే, డ్యూటీ ఎక్కాలి సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం టాప్ 10 మ్యాథ్స్ క్వశ్చన్స్ ని చూడబోతున్నాం. మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పేపర్ 3 మ్యాథ్స్ మరియు రీజనింగ్ లో 180+. మిత్రమా, టార్గెట్ మర్చిపోకు. నువ్వు పడుకున్నా మేలుకొని ఉన్నా నీకు గుర్తు రావాల్సింది ఖాకీ యూనిఫామ్. నీ టార్గెట్ 180+. క్లియరా? మరి క్వశ్చన్ నెంబర్ 1 ఏం చూద్దాం సార్? చూడు, బాగా చూడు. 4a + 7b into 4c - 7d is equal to 4a - 7b into 4c + 7d అంట. ఒక్కసారి అదే స్టేట్మెంట్ రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4a + 7b into 4c - 7d is equal to 4a - 7b into 4c + 7d. ఇది నాకు స్టేట్మెంట్ లో ఇచ్చినాడు. మరి ఇక్కడ ఏమైనా న్యూమరికల్స్ కనబడుతున్నాయా అంటే వేరియబుల్స్ తో పాటు న్యూమరికల్స్ కనబడుతున్నాయి. మరి ఏం చేద్దాం సార్? ఒకసారి ఆప్షన్స్ గమనిద్దాం. ఆప్షన్ 1 a/b = c/d అంట, a/d = c/b అంట, a/b d/c, 4a/7b = c/d. ఆప్షన్స్ కూడా వేరియబుల్స్ లోనే ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, నాకు ఈ క్వశ్చన్ చూడంగానే లేదా రేపు నీకు ఎగ్జామ్ లో ఈ ప్యాటర్న్ లో క్వశ్చన్ కనపడంగానే a/b టర్మ్స్ ఒకవైపుకి, c/d టర్మ్స్ ఒకవైపుకి తెచ్చుకోవాలని నా మైండ్ చెప్తుంది. ఇక్కడ ఏ టర్మ్ బి టర్మ్, ఇక్కడ ఏ టర్మ్ బి టర్మ్, ఇక్కడ సి టర్మ్ డి టర్మ్, ఇక్కడ సి టర్మ్ డి టర్మ్. ఏ బిలను ఒక పక్కకు, సి డిలను ఒక పక్కకు తెచ్చుకుందాం. దెన్ 4a + 7b, ఈ ఏబి ఇటే రాసుకున్నా. ఇటు సైడ్ ఉన్న 4a - 7b ఇటు వస్తే డివిజన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ 4c + 7d ఒక పక్క అలానే ఉంది. ఇది ఇటు సైడ్ వస్తే డివిజన్ లోకి, భాగాహారంలోకి వస్తుంది. డన్. ఇప్పుడు ఏబి టర్మ్స్ అన్ని ఒక పక్కకి, సిడి టర్మ్స్ అన్ని ఒక పక్కకి తీసుకున్నా. గమనించు మిత్రమా, దీన్ని గమనిస్తే నాకు మా చిన్నప్పుడు మా లెక్కల మాస్టారు చెప్పిన ఒక రూల్ గుర్తొస్తుంది. మరి ఏంటి సార్ ఆ రూలు? బాగా గమనించు. 4a 7b పైన మొదటి టర్మ్, పక్కన రెండవ టర్మ్, రెండు సేమే ఉన్నాయి. కాంపిడెండో డివిడెండో గుర్తొచ్చిందా మిత్రమా? గుర్తు రావాలి మిత్రమా. కాంపిడెండో అండ్ డివిడెండో అనే ఒక రూల్ మనకు చిన్నప్పుడు మన లెక్కల మాస్టర్ చెప్పాడు కదా. కాంపిడెండో డివిడెండో ఏంది సార్? ఫర్ సపోజ్ a/b అని ఇస్తే దీనికి కాంపిడెండో డివిడెండోగా మనం ఏం రాసుకుంటామంటే a + b/a - b రాసుకుంటాము. ఏం చేయలే మిత్రమా, పైన లవంలో ఉన్న ఏని, హారంలో ఉన్న బిని పైన ఏం చేసా కూడా, కింద ఏం చేసా తీసివేసా. దీనినే కాంపిడెండో డివిడెండో అంటాము. మరి ఒకవేళ a + b/a - b ఇస్తే దాన్ని కాంపిడెండో డివిడెండో ఏమి రాసుకోవాలి అంటే మొదటి టర్మ్ a, తర్వాత రెండవ టర్మ్ b, లవము హారంలో రాసేయి. a/b ఇస్తే a + b/a - b అని చెప్పు. a + b/a - b ఇస్తే దాన్ని రివర్స్ లో, ఇన్వర్స్ లో a/b అని చెప్పు. చూడు ఇక్కడ కూడా నీకు అదే కనబడుతుంది. చూడు, 4a 7b రెండు పదాలు లవంలో అవే ఉన్నాయి, హారంలో అవే ఉన్నాయి. ఇక్కడ చూడు ప్లస్, ఇక్కడ చూడు మైనస్. దీన్ని నేను ఏం రాసుకోవచ్చు? కాంపిడెండో అండ్ డివిడెండో రూల్ ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే 4a/7b. ఇక్కడ గమనించు, 4c 7d ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అనగా పైన అడిషన్, కింద సబ్ట్రాక్షన్. దీన్ని కూడా 4c/7d. చూడు మిత్రమా, బాగా గమనించాలా. ఈ 4 క్యాన్సల్, ఈ 7 క్యాన్సల్. నాకు మిగిలేది ఏంటి అంటే a/b = c/d.
ఇది నాకు వచ్చిన ఫైనల్ గా ఆన్సర్. మరి ఆప్షన్స్ లో ఉందా? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది చూడు. ఇలాంటి ప్రశ్నలు సోదరా మనం చేయాల్సింది ఏవో ప్రామాణిక పుస్తకాలు ముందర పెట్టుకొని అందులో ఉన్న ప్రశ్నలను మాత్రమే నేను సాల్వ్ చేస్తా కూర్చుంటా అంటే కష్టం సోదరా. కొత్త క్వశ్చన్లను ప్రయత్నించు, కాన్సెప్ట్ నేర్చుకో. ఆ కాన్సెప్ట్ మీద ఎన్ని ప్యాటర్న్ లో క్వశ్చన్స్ వచ్చినాయో అవన్నీ ట్రై చేద్దాం. ఆన్ డ్యూటీ సిరీస్ ని రేపు ఎస్ఐ మెయిన్స్ జరిగేంత వరకు ప్రతిరోజు 10 ప్రశ్నలతో మీ చరణ్ సార్ నీ ముందర ఉంటాడు. జాగ్రత్తగా ఈ రోజే ఒక నోట్స్ పెట్టు, నీట్ గా నోట్స్ రాసుకో. నేను రేపు ఎస్ఐ మెయిన్స్ పేపర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రశ్న మనము చేసిన కాన్సెప్ట్, మనం చేసిన ప్యాటర్న్ నుండే వస్తుంది, ప్రూఫ్ తో సహా చూపిస్తా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది మరి మన ఫస్ట్ ప్రశ్న. రెండవ క్వశ్చన్, ఇఫ్ రూపీస్ ఎక్స్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ ఏ కామా బి ఇన్ రేషియో ఏ బై బి ఈస్ టు సి బై డి, దెన్ ద అమౌంట్ ఏ కామా బి గెట్స్ ఇండివిడ్యువల్లీ ఈజ్. ఎక్స్ అను మొత్తాన్ని, రూపీస్ ఎక్స్ అను మొత్తాన్ని ఏ మరియు బిలకు ఏ బై బి ఈస్ టు సి బై డి నిష్పత్తిలో విభజిస్తే లేదా పంచితే ఏ మరియు బిలకు విడివిడిగా లభించే మొత్తం ఎంత? ఏమంటున్నాడు సోదరా? బాగా గమనించు. ఈ ఎక్స్ అనే రూపీస్, ఎక్స్ అను సొమ్మును ఎవరెవరికి విభజిస్తున్నాడు? ఏకి బికి అనగా ఇద్దరు వ్యక్తులకు విభజిస్తున్నాడు. ఏ నిష్పత్తిలో విభజిస్తున్నాడు? ఏ బై బి ఈస్ టు సి బై డి నిష్పత్తిలో. అనగా ఎక్స్ రూపీస్ లో ఏ గారికి వచ్చిన సొమ్ము ఏ బై బి భాగము, బి గారికి వచ్చిన సొమ్ము సి బై డి భాగము. మరి ఏమడుగుతున్నాడు? అయితే ఏ మరియు బిలకు ఏకి బికి విడివిడిగా లభించిన మొత్తం ఎంత? మా సీనియర్ ఆస్పిరెంట్ కి క్వశ్చన్ చూడంగానే మైండ్ బ్లాంక్, ఏం అర్థం కాల. ఒక్కసారి గమనించు సోదరా, ఇదే ప్రశ్నను న్యూమరికల్స్ లో ఇస్తే ఫర్ సపోజ్ 50 రూపాయల సొమ్మును ఏ మరియు బిలకు 3:2 నిష్పత్తిలో విభజించాడు అంటే టక్కని మా సీనియర్ ఆస్పిరెంట్ చెప్పేశాడు, సార్ 30 రూపాయలు బికి 20 రూపాయలు అని చెప్పినావు. ఎట్లా చెప్పినావు? ఒక్కసారి గమనించు. ఈయనకేమో 3 భాగాలు, వీడికేమో 2 భాగాలు. అనగా ఈ 3 + 2 ఈ 5 భాగాల విలువే కదా 50 రూపాయలు. ఆ 50 రూపాయల మొత్తాన్ని వీళ్ళిద్దరికి పంచారు కదా. అనగా 5 భాగాల విలువ 50 రూపాయలు అయితే ఒక భాగం విలువ అంటే 10 రూపాయలు. ఒక భాగం విలువ 10 రూపాయలు సార్. అయితే ఈ ఏ గాడికి 3 భాగాలు వచ్చాయి కాబట్టి 30 రూపాయలు, బి గాడికి 2 భాగాలు వచ్చాయి కాబట్టి 20 రూపాయలు. న్యూమరికల్స్ ఇస్తే అద్భుతంగా అందంగా చేస్తున్న నువ్వు అదే వాటిని వేరియబుల్స్ లో ఇస్తే ఎందుకు చేయలేకపోతున్నావు మిత్రమా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. లోపం ఎక్కడ ఉంది? కాన్సెప్ట్ లో లోపం ఉంది. అనగా న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు ఫాస్ట్ గా చేసే నీ మైండ్ వేరియబుల్స్ దగ్గర ఎందుకు ఆగిపోతుంది? ఆత్మ పరిశీలన చేసుకో. మరి ఇదే ప్యాటర్న్ లో ఇది చేసి చూద్దాం. ఎక్స్ రూపాయల సొమ్మును ఏ బై బి సి బై డి మధ్య పంచినారు అంటే ఈ 2 వాటాలను కలిపితే ఎక్స్ రూపీసే కదా. మరి ఏ బై బి ప్లస్ సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆ 2 వాటాలు మొత్తం సొమ్ము. అయితే మొదట నేను ఏ వాటా ఏ బై బి ఎంతో కనుక్కుంటా. ఏ బై బి ఎంత? ఏ బై బి ప్లస్ సి బై డి మొత్తం అయితే ఎక్స్ రూపాయలు. అయితే ఏ బై బి ఎంత? ఏం చేయొద్దు, క్రాస్ మల్టిప్లై చేయి మిత్రమా. ఏ బై బి ఇంటూ ఎక్స్, ఇటు క్రాస్ మల్టిప్లై చేయి. ఏ బై బి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ ఈ ఎల్సిఎం బిడి అవుతుంది. డన్. ఇది ఇటు పోతే ఏడి, ఇది ఇటు పోతే బీసీ. ఏడి ప్లస్ బీసీ బై బిడి. నాకు కావలసిన విలువ ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ విలువ కదా. సో నేనేం చేస్తా? ఇక్కడ రాసుకున్నా చూడు మిత్రమా. క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్ ఇటు పెట్టి ఇది ఇటు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఏఎక్స్ బై బి. ఏమి చేయాల? ఏ బై బి ఇంటూ ఎక్స్ ని ఏఎక్స్ బై బిగా రాసుకున్నా. ఇది ఇట్టున్నది ఇటు పోతే ఇన్వర్స్ అవుతుంది. ఏడి ప్లస్ బీసీ బై బిడి ఇటు పోతే బిడి బై ఏడి ప్లస్ బీసీగా మారుతుంది. క్లోజ్. ఇక్కడ బి క్యాన్సల్. ఫైనల్ గా నాకు మిగిలింది ఏంటి? ఏడిఎక్స్ బై ఏడి ప్లస్ బీసీ. ఇది ఎవరి వాటా మిత్రమా? ఏ యొక్క వాటా. మరి ఇలాగే ఇప్పుడు ఏ బై బి ప్లేస్ లో సి బై డి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పెడితే నాకు బి గాడి వాటా కూడా తెలుస్తుంది. ఇదే ప్యాటర్న్ లో నువ్వు చేస్తే బి గాడికి వచ్చే వాటా ఎంత అంటే చెయ్యాలి మిత్రమా. బి సి ఎక్స్ బై ఏడి
ప్లస్ బీసీ. అర్థమైందా? మరి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడు. ఏడిఎక్స్ బై ఏడి ప్లస్ బీసీ, ఏడిఎక్స్ బై ఏడి ప్లస్ బీసీ. మరి ఏడిఎక్స్ బై ఏడి ప్లస్ బీసీ నువ్వు ఇది చేయకపోయినా పర్వాలా, ఏ ఒక్కడిదే కనుక్కో. చూడు, ఏడిఎక్స్ బై ఏడి ప్లస్ బీసీ, ఇక్కడ ఏసీ ప్లస్ బీడీ ఉంది, ఇక్కడ ఏసీఎక్స్ ఉంది, ఇక్కడ ఏబిఎక్స్ ఉంది. అనగా ఏ గాడి సొమ్ము ఒకటే ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ ఎలిమినేషన్. ఎగ్జామ్ అప్రోచ్ లో ఒక్కటి చేసినా సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మిత్రమా. సో ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అంట. అయితే వాడు నిన్ను ఏమడుగుతున్నాడు? బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ డి క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంట. ఏంటి సార్ ఇది? యాడన్నా న్యూమరికల్ ఉందా? ఒక్క నెంబర్ అన్నా కనపడిందా? వాడు ఏమి ఇచ్చినాడు? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. అయితే నాకు ఆ విలువ ఎంత చెప్పు అంటున్నాడు. నాకు ఈ ప్రశ్న చూడంగానే వాడు ఎగ్జామినర్ నాకు విలువలు ఇవ్వలా, అనగా నెంబర్స్ ని ఇవ్వలా. నేనేమనుకుంటా, వాడు ఎవడు ఇవ్వటానికి, నేనే తీసుకుంటా కదా. సో నేనే తీసుకుంటా. ఎలా తీసుకోవాలి? ఈ విలువ ఈజ్ ఈక్వల్ టు ఈ విలువ, ఈ విలువ ఈజ్ ఈక్వల్ టు ఈ విలువ. దాని ప్రకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. మిత్రమా, అజంప్షన్ వాల్యూస్ ఎప్పుడు చిన్నవే తీసుకో. నాకు పెద్ద సంఖ్యలు తెలుసు, పెద్దవాడిని నేను. పెద్దవి తీసుకొని చేస్తా అంటే ఇబ్బంది పడతావు. సో A1 అనుకుంటా, B2 అనుకుంటా. అంటే ఇది ఏమైతుంది? 1/2 అవుతుంది. ఇక్కడ ఏముంది? B బై సి ఉంది. B ఆల్రెడీ 2 తీసుకున్నా. సో సి అని ఇది ఏమైంది మిత్రమా? A బై బి 1/2 అయింది కదా. ఇప్పుడు నాకు B ఆల్రెడీ 2 ఉంది. సి ఏమి తీసుకుంటే ఇక్కడ 1/2 వస్తుందంటే C4 తీసుకుంటేనే కదా నాకు 2/4 1/2. అప్పుడు ఇవి రెండు సమానం అవుతాయి. అంతేనా కాదా? ఇప్పుడు నాకు C ఆల్రెడీ 4 ఉంది. ఇప్పుడు నేను D ఏమి తీసుకుంటే నాకు 1/2 వస్తుందంటే D 8 తీసుకుంటా. అప్పుడు 4/8 ఎంత అంటే 1/2 1/2 1/2 3 సమానమైనయా? వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం నేను వాల్యూస్ ను తీసుకున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలా? వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఏమన్నాడు మిత్రమా? బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ డి క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంట. ఈ వాల్యూస్ ని ఇక్కడికి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయి. ఫాస్ట్ గా చెయ్యాలా? బి ఎంత? బి ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఎంత అంటే 8. మరి నెక్స్ట్ సి 4 క్యూబ్ ఎంత అంటే 64. మరి డి 8 క్యూబ్ ఎంత అంటే 512. అండ్ దెన్ కింద ఏ క్యూబ్ ఎంత? 1 ప్లస్ బి క్యూబ్ ఎంత? 2 క్యూబ్ 8 ప్లస్ సి క్యూబ్ 4 క్యూబ్ 64. సాల్వ్ చేయాలి మిత్రమా, తప్పదు మిత్రమా. 64 ఒక 8 72 ఒక 512 584 డన్. నెక్స్ట్ 64 65 73 అనగా 584/73 వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలా సార్ అంటే అవసరంలా. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 3, ఇక్కడ యూనిట్ డిజిట్ లో 4. మరి అప్రాక్సిమేట్ గా నాకేం కనపడింది? 3లో 4 ఎప్పుడు పోతాది అంటే 3 8 24, 3 8 24. సో 3 1 3 8 ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయ్యేదే ఉంటది మిత్రమా, కంగారు పడకు. సో నాకు వచ్చిన ఫైనల్ వాల్యూ ఏంటి? 8/1. అనగా ఈ మొత్తాన్ని నేను అజంప్షన్ చేసుకున్న వాల్యూస్ ను పెడితే నాకు వచ్చిన విలువ 8/1. ఆప్షన్స్ చూద్దాం. ఏ బై డి అంట. ఏ బై డి మన ఆప్షన్స్ పెట్టుకో. ఏ 1 ఉంది, డి 8 ఉంది. అనగా ఏ బై డి 1/8 వచ్చింది. నాకు రావాల్సింది 8/1. అనగా ఇది తప్పు. నెక్స్ట్ బి బై సి అంట. బి 2 ఉంది, సి 4 ఉంది. అనగా 2/4 1/2. నాకు రావాల్సింది 8/1. ఇది కూడా తప్పే. డి బై ఏ అంట. డి 8 ఉంది, ఏ 1 ఉంది. అనగా 8/1. నా ఆన్సర్ ఆప్షన్ 3. ఒకసారి 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం సార్. చేద్దాం సార్. ఏ బై సి, ఏ ఎంత 1, సి ఎంత 4. అనగా 1/4 కాదు. నాకు 8/1 కనపడిన ఏకైక ఆప్షన్ 3. సో మన ఆన్సర్ ఆప్షన్ 3. మిత్రమా, ఇలాంటి క్వశ్చన్స్ కి ఎగ్జామ్ అప్రోచ్ ఇదే. చాలా ఫాస్ట్ గా అవుతుంది, జాగ్రత్త. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది చూడు మిత్రమా. ఈ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 అంట. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 అంట. అయితే వాడు నన్ను అడిగేది ఏంటి? ఎంఏ క్యూబ్ ప్లస్ ఈ ఎన్ స్క్వేర్ సి క్యూబ్ ప్లస్ ఓ క్యూబ్ ఈ క్యూబ్ డివైడెడ్ బై ఈ ఎంబి క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ డి క్యూబ్ ప్లస్ ఓ క్యూబ్ ఎఫ్ క్యూబ్. ఏంది సార్ ఇదంతా?
ఏంది ఈ రచ్చ, నాకేం అర్థం కావడం లేదే. చూద్దాం. అంటే ఏ బై బి, సి బై డి, ఈ బై ఎఫ్ ఈస్ ఈక్వల్ టు 5/7 అంటే ఏ కూడా 5, సి కూడా 5, ఈ కూడా 5. ఏ ఈస్ ఈక్వల్ టు సి ఈస్ ఈక్వల్ టు ఈ ఈస్ ఈక్వల్ టు 5. ఈ న్యూమరేటర్స్ అన్ని 5. బి ఈస్ ఈక్వల్ టు డి ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఈస్ ఈక్వల్ టు 7. డినామినేటర్ లో ఉన్న 3 విలువలు 7కు సమానము. సార్ ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకో, ఆ తర్వాత ఎగ్జామ్ లో ఏ విధంగా ఎగరేయాలో నేను చెప్తా. నీ కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్ గా దానికి ఆన్సర్ 5/7 పెట్టి అంటే ఏంది పెడతావు? బట్టి పట్టమంటానా? చరణ్ సార్ ఎప్పుడు బట్టి పట్టమంటు. చరణ్ సార్ అంటేనే కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ వివరిస్తా, ఎలా చేయాలో చెప్తా, ఆ తర్వాత ఎగ్జామ్ లో ఎగరేసే ఎగ్జామ్ అప్రోచ్ చెప్తా. డన్. మరి ఏం చెయ్యాలి సార్? ఏం చెయ్యొద్దు. వాడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో ఈ వాల్యూస్ ని మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం అంటే నాకు తెలియదు, కాన్స్టెంట్. ఏ అంటే ఎంత మిత్రమా? 5. సో 5 క్యూబ్ పెట్టుకో. అండ్ దెన్ ఎన్ స్క్వేర్ నాకు తెలియదు, సి అన్నా కూడా 5, 5 క్యూబ్. ప్లస్ ఓ అంటే నాకు తెలియదు, కాన్స్టెంట్. ఈ అన్నా కూడా 5. డన్. 5 క్యూబ్. కింద ఎం నాకు తెలియదు. మరి బి అంటే ఎంత మిత్రమా? బి అన్నా, డి అన్నా, ఎఫ్ అన్నా 7. సో 7 క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వయర్ ఇంటూ డి అంటే 7 క్యూబ్ ప్లస్ ఓ క్యూబ్ ఇంటూ 7 క్యూబ్. చూడు చూడు చూడు, బాగా గమనించు. 5 క్యూబ్ 5 క్యూబ్ 5 క్యూబ్, కింద 7 క్యూబ్ 7 క్యూబ్ 7 క్యూబ్ అనగా 5 క్యూబ్ ను బయటికి లాగుతా, కామన్ తీసుకుంటా. మరి ఏం మిగులుతుంది సార్? ఎమ్ ఎన్ స్క్వయర్ ఓ క్యూబ్. డన్. కింద 7 క్యూబ్ ను కామన్ తీసుకుంటా, అప్పుడు ఏం మిగులుతుంది సార్? ఎమ్ ఎన్ స్క్వయర్ ప్లస్ ఓ క్యూబ్. చూడు మిత్రమా, చూడు మిత్రమా, చూడు మిత్రమా, ఎమ్ ఎన్ స్క్వైర్ ఓ క్యూబ్, ఎమ్ ఎన్ స్క్వైర్ ఓ క్యూబ్. ఇది క్యాన్సల్ అయినా ఫైనల్ గా నీకు వచ్చే సమాధానం ఏంటి అంటే 5 క్యూబ్ బై 7 క్యూబ్. 5 క్యూబ్ విలువ 125, 7 క్యూబ్ విలువ 343. అనగా నా ఆన్సర్ ఎంత అంటే 125/343. ఇది కేవలం నీకు నేర్పియటానికే, ఎలా వచ్చిందో నేను చెప్పటానికి మాత్రమే ఎగ్జామ్ లో ఇదంతా చేస్తా. అంటే మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్ కు రావాల్సిందే. జాగ్రత్త మిత్రమా. టార్గెట్ 180+ కలలో కూడా మర్చిపోవాకు. ఇదంతా ఎప్పుడూ చేయొద్దు మిత్రమా. నువ్వు ఫస్ట్ గమనించాల్సింది ఏంటి? వాడు ఇచ్చిన కాన్స్టెంట్స్ ఎమ్ ఎన్ స్క్వైర్ ఓ క్యూబ్ ఇవి పైన కింద సమానంగా ఉన్నాయా లేదా చూసుకో. ఆ తర్వాత ఏసిఈ అంటే న్యూమరేటర్ లో ఉన్న ఏసిఈ పైన కరెక్ట్ గా ఉన్నాయా? ఏసిఈ కరెక్ట్ గా ఉన్నాయి. డినామినేటర్ లో ఉన్న బిడిఎఫ్ కరెక్ట్ గా అదే అలైన్మెంట్ లో ఉన్నాయా లేదా? సో బిడిఎఫ్ అదే అలైన్మెంట్ లో ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీకు ఇచ్చిన ఏసిఈ లేదా బిడిఎఫ్ అలాగే ఇచ్చాడా లేదా వాటిని స్క్వేర్ చేశాడా లేదా క్యూబ్ చేశాడా గమనించు. అలాగే ఇస్తే, ఏమీ చేయకుండా ఇస్తే నీ సమాధానం 5/7. ఒకవేళ స్క్వేర్ చేసి ఇస్తే నువ్వు కూడా స్క్వేర్ చేయి, 5 స్క్వేర్ బై 7 స్క్వేర్. లేదా క్యూబ్ చేసి ఇస్తే నువ్వు కూడా క్యూబ్ చేయి, 5 క్యూబ్ బై 7 క్యూబ్. మరి ఇక్కడ ఏం చేసి ఇచ్చినాడు మిత్రమా? క్యూబ్ చేసి ఇచ్చినాడు కాబట్టి నువ్వు కూడా 5 క్యూబ్ 7 క్యూబ్ చేయి. ఇంతే, ఎగ్జామ్ లో ఎగరేయాలా. క్వశ్చన్ చదవటానికి 5 సెకండ్లు, ఇంకొక 5 సెకండ్లు నువ్వు చేయటానికి, ఇంకొక 5 సెకండ్లు బబ్లింగ్ చేయడానికి, మాక్సిమం గరిష్టంగా 15 సెకండ్లు మాత్రమే. జాగ్రత్త. క్లోజ్. సో 5 క్యూబ్ 125, 7 క్యూబ్ 343. xy is to yz is to zx is equal to 3:4:5 అంట. అయితే వాడు అడిగేది ఏంది మిత్రమా? x స్క్వేర్ is to y స్క్వేర్ is to z స్క్వేర్. ఓయమ్మ ఏంది సార్? ఈడేమో xy yz zx 3, 4, 5 అన్నాడే. బట్ వాడు నన్ను అడిగేది ఏంటి అంటే ఈ x y z స్క్వేర్లు అడుగుతాడే. సార్ ఇక్కడ నాకు xyz ఇచ్చుంటే నేను స్క్వేర్ చేసి ఆన్సర్ పెడతా కదా. నువ్వేంది సెకండ్ క్లాస్ వాడు కూడా పెడతాడు. మరి వానికి మనకు తేడాలే. వాడు 3rd క్లాస్ ప్రమోట్ కావడానికి ఎగ్జామ్ రాస్తున్నాడు, మనము ఆఫీసర్ స్థాయి ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తున్నాం. చిన్న చిన్న క్వశ్చన్లు రావు, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇండైరెక్ట్ గా దీనికి ఏమన్నాడు అంటే xy ఎంత అంటే 3, yz ఎంత అంటే 4, zx ఎంత అంటే 5. దీని మీనింగ్ ఇదే కదా సార్. అర్థమైంది. మరి xy నేనేం చేస్తా? నాకు x/y/z ఫస్ట్ కావాలా. సో xy బై yz అనగా మొదటి రెండింటిని డివైడ్ చేసుకున్నా. ఏం లాభం సార్? లాభం ఏందో నేనే చెప్తా.
ఇక్కడ నాకు y, ఇక్కడ y క్యాన్సల్ పోయింది. xy విలువ ఎంత 3, yz విలువ ఎంత 4. అనగా y క్యాన్సల్ పోతే నాకు x/z ఎంత వచ్చింది అంటే 3/4 వచ్చింది. వచ్చేసింది కాన్సెప్ట్ డన్. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటా yz/zx ఈజ్ ఈక్వల్ టు 4/5. మరి ఏం లాభం సార్? z క్యాన్సల్, మిగిలేది y/x ఈజ్ ఈక్వల్ టు 4/5. అనగా విడివిడిగా వచ్చేసినాయి. x కి z కి రేషియో వచ్చింది, x కి y కి రేషియో వచ్చింది. మరి కలపటం మనకు తెలియదా మిత్రమా? తెలుసు కదా. కామన్ గా ఉన్నది ఏంటి? రెండింటిలో కామన్ గా ఉన్నది ఏంటి? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. సో ఆ x ని మధ్యలో రాసుకో, ఇటు y అయినా పెట్టుకో, z అయినా పెట్టుకో. ఇక్కడ x కి z కి 3:4 ఉంది. సో x 3, z 4 అండ్ x 5, y 4, x 5, y 4. ఖాళీ స్పేస్ లో 3 పెట్టుకుంటా, ఖాళీ స్పేస్ లో 5 పెట్టుకుంటా. పక్కన ఉన్నవి రాసుకోవాలి కలిపేటప్పుడు. మీ మాస్టారు గారు చెప్పలేదా? చెప్పే ఉంటారు. 3 4s 12, 3 5s 15, 4 5s 20. అనగా నాకు x y z వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు వాడు నన్ను అడిగేది ఏంటి? x స్క్వేర్, y స్క్వేర్, z స్క్వేర్. x ఎంత? 15. అప్పుడు x స్క్వేర్ ఎంత? 225. y ఎంత? 12. y స్క్వేర్ ఎంత? 144. z ఎంత? 20. z స్క్వేర్ 20 స్క్వేర్ 400. క్లోజ్. యాడుంటే అదే నా ఆన్సర్. 225 144 400. 225 144 400. సెకండ్ ఆప్షన్. అంతే మిత్రమా, కాన్సెప్టే ఇంపార్టెంట్. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 27:64 అంట. అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్యల ఘన నిష్పత్తి 27:64. అసలు ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? A:B ఇచ్చి దీనికి ట్రిప్లికేట్ రేషియో చెప్పు సోదరా అంటే నువ్వేం చెప్పాలా? A³ B³ అని చెప్పాలా? క్లియరా? మరి A³ కి B³ కి A³ ఆల్రెడీ B³ ఇచ్చేస్తే దాన్ని ఇన్వర్స్ లో ఇటు సైడ్ రావాలంటే క్యూబ్త్ రూట్ చేస్తాము. క్యూబ్త్ రూట్ ఈస్ టు A³, క్యూబ్త్ రూట్ ఈస్ టు B³. అప్పుడు ఈ క్యూబ్ ఇది క్యాన్సల్ పోయి నీకు మిగిలేది ఏంటి అంటే A:B. మిత్రమా, A:B ఇచ్చి ట్రిప్లికేట్ రేషియో అంటే A³:B³ చెప్పు. డైరెక్ట్ ట్రిప్లికేట్ రేషియో A³:B³ ఇచ్చేసి అది దేనికి ట్రిప్లికేట్ రేషియో అంటే దానికి క్యూబ్ రూట్ అప్లై చేస్తే మన ఇన్వర్స్ లో A:B వస్తుంది. ఇక్కడ వారు చేసింది కూడా అదే, ట్రిప్లికేట్ రేషియోనే ఇచ్చేసినాడు. అనగా A³:B³ 27:64 అన్నాడు. అయితే ఇది ట్రిప్లికేట్ రేషియో ఎవరిది? బాయ్స్ ది, గర్ల్స్ ది అంట. అనగా ఇది బాయ్స్ ట్రిప్లికేట్ రేషియో, ఇది గర్ల్స్ ట్రిప్లికేట్ రేషియో. ఒరిజినల్ రేషియో కాదు, ట్రిప్లికేట్. మరి ఒరిజినల్ కనుక్కోవాలంటే క్యూబ్ రూట్ చేస్తాము. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 3:4. ఏంటిది? బాయ్స్ గర్ల్స్, ఆ క్లాస్ లో ఉన్న బాయ్స్ గర్ల్స్ యొక్క సంఖ్య నిష్పత్తి ఎంత అంటే 3:4. చూడు ఎంత కన్ఫ్యూజన్ గా ఉందో. ఎప్పుడు నిష్పత్తి ఇచ్చి ట్రిప్లికేట్ రేషియో అడిగేవాడు, ఇప్పుడు ట్రిప్లికేట్ రేషియో నుండి రేషియో ఇన్వర్స్ చేసి కనుక్కోమంటున్నాడు. కనుక్కున్నా. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఈచ్ బాయ్ డొనేట్స్ ₹5, ప్రతి అబ్బాయి 5 రూపాయలు, అండ్ ఈచ్ గర్ల్ డొనేట్స్ ₹2, మరియు ప్రతి అమ్మాయి 10 రూపాయలు విరాళంగా ఇస్తే టోటల్ కలెక్షన్ 2200 అంట. అయితే మొత్తం వసూలైన సొమ్ము ఎంత అంటే 2200 రూపాయలంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఆ క్లాస్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య అనగా పురుషులు మరియు మహిళలు, బాయ్స్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిపితేనే కదా తరగతి విద్యార్థులు వచ్చేది. సో ఈ 3:4 ఎంత అంటాడు. మిత్రమా, ఇది రేషియో కదా, నేను 3x అనుకుంటా. మిత్రమా, ఇది రేషియో కదా, నేను 4x అనుకుంటా. అనుకోకూడదా? అనుకోవచ్చు. మరి 3x మెంబర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు 5 రూపాయలు దానంగా ఇచ్చారు. అంటే 3x × 5 మొత్తం వచ్చే సొమ్మే కదా. డన్. మరియు గర్ల్స్ 4x ఉన్నారు, మరి వాళ్ళు దానం చేసే మొత్తం 10 రూపాయలు. ఎంత కలెక్ట్ అయిందంట? 2200 రూపాయలు కలెక్ట్ అయిందంట. ఏంటిది? మొత్తం సొమ్ము. అంటే ఇంతమంది అబ్బాయిలు ప్రతి ఒక్కరు ఇంత, ఇంతమంది అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఇంత ఇస్తే వచ్చేదే కదా నా మొత్తం సొమ్ము. 3 5s 15x, 4 10s 40x ఈజ్ ఈక్వల్ టు 2200. యాడ్ చేయి.
51x ఈజ్ ఈక్వల్ టు 2200. 55 లో ఎగ్జాక్ట్ గా 4 టైమ్స్ పక్కన 0 అనగా ఎక్స్ ఎంత మిత్రమా అంటే 40 వచ్చింది. మరి ఇది తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్యనా అంటే కాదు కాదు. తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 3x 4x మొత్తం కలిపితే 7x. ఇది తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య. నాకు వచ్చిన x విలువ 40. సో 7 × 40 ఎంత అంటే 280 అని చెప్పు. క్లియరా? ఇప్పుడు తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 280. ఇంపార్టెంట్ సోదరా, ఇంపార్టెంట్. ట్రిప్లికేట్ రేషియో నుంచి మామూలు రేషియో అడిగినాడు. ఇలాంటి ప్రశ్న చూసుండవు కానీ చూడాల్సిందే. డన్. నెక్స్ట్, ఫ్రమ్ ఎ సర్టైన్ నంబర్ ఆఫ్ యాపిల్స్, ఒక వ్యక్తి తన వద్ద ఉన్న కొన్ని యాపిల్ పండ్లలో, ఏం పండ్లు? యాపిల్ పండ్లు. ఏ మ్యాన్ సెల్స్ 1/3 ఆఫ్ యాపిల్స్ టు ద ఫస్ట్ కస్టమర్, మొదటి కస్టమర్ కు 1/3వ వంతు యాపిల్లను అమ్మాడు. ఎవరికంట? ఫస్ట్ కస్టమర్ కంట. ఎన్ని అమ్మాడంట? 1/3వ వంతు యాపిల్లను అమ్మాడు. అండ్ దెన్ మళ్ళీ సెకండ్ కస్టమర్ వస్తాడు కదా. సెకండ్ కస్టమర్ కి ఏం చేసినాడు? హీ సెల్స్ half of the remaining to second customer. half అమ్మలా, half of the remaining, మిగిలిన వాటిలో ఈ 1/3 పోగా మిగిలింటాయి కదా, అందులో నుండి 1/2వ వంతు అమ్మాడు అంట. బాగుంది. అండ్ 1/3 ఆఫ్ రిమైనింగ్ ప్లస్ 5 టు థర్డ్ కస్టమర్. థర్డ్ కస్టమర్ కూడా ఉన్నాడంటప్పా. థర్డ్ కస్టమర్ కి ఏం చేసినాడు? మిగిలిన వాటిలో 1/3వ వంతు అమ్మాడంట. మిగిలిన వాటిలో 1/3వ వంతు మరియు 5 యాపిల్లు ప్లస్ 5 యాపిల్స్ టు థర్డ్ కస్టమర్. బాగుంది, అమ్మాడు. ఆ తర్వాత అతని వద్ద 3 యాపిల్ పండ్లు మిగిలాయి. ఇన్ని అమ్మిన తరువాత కూడా ఇంకా 3 యాపిల్ పండ్లు మిగిలాయంట. అనగా ఇప్పుడు ప్రెసెంట్ అతని దగ్గర రిమైనింగ్ లేదా అతను ఇంటికి తీసుకువెళ్ళటానికి దాచుకున్న యాపిల్ పండ్ల సంఖ్య ఎంత అంటే 3. మరి ఏమడుగుతున్నాడు మిత్రమా? హౌ మెనీ యాపిల్స్ డిడ్ హీ ఇనిషియలీ హ్యావ్? మొదట అతని వద్ద ఎన్ని యాపిల్ పండ్లు ఉండేవి? మొదట అంటే ఎక్కడ మిత్రమా? ఇక్కడ అతని వద్ద ఎన్ని యాపిల్ పండ్లు. మరి ఏం చేద్దాం మిత్రమా? మిగిలినవి ఎన్ని? చివరగా 3. నేనేమనుకుంటా, ఒకవేళ ఈ 5 కూడా అమ్మకపోయి ఉంటే అతని దగ్గర ఎన్ని ఉండేవి? 3 ప్లస్ 5 8 యాపిల్ పండ్లు ఉండేవా? ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అమ్మాడు మిత్రమా? 1/3వ వంతు అమ్మాడు. 3వ కస్టమర్ కి 1/3వ వంతు అమ్మాడా? అమ్మిన తరువాత మిగిలిన యాపిల్లు 8 కదా. 1/3వ వంతు అమ్మేస్తే అనగా 3 భాగాలలో 1 భాగం అమ్మాడు అనే కదా. 1/3 అంటే 3 భాగాలలో 1 భాగం అమ్మేశాడు. మిగిలిన ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఈ 2 భాగాలే 8 అంట. సోదర, ఫ్రాక్షన్ అర్థం చేసుకో. గుడ్డిగా రాయాకు, ఇన్ని రోజులు రాసినట్టు రాయాకు. 1/3వ వంతు అమ్మాడు అంటే 3 భాగాలలో 1 అమ్మాడు. మిగిలినవి 2 భాగాలు. ఈ మిగిలిన 2 భాగాల విలువ 8 కదా. మొత్తం 3 భాగాలు కదా. అనగా 3 భాగాలు ఎంత? 2లో 4 టైమ్స్ 3 4s 12. అనగా ఇక్కడ థర్డ్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మిగిలిన యాపిల్లు 12. అర్థమైందా సోదరా? అర్థం చేసుకో. 1/3 అమ్మాడంటే మిగిలినవి 2/3 అంటే మొత్తం 3లో 1 అమ్మాడు, మిగిలినవి 2. ఆ 2 నాకు మిగిలిన 8 యాపిల్లు. 2 8 అయితే మొత్తంగా ఉన్న 3 ఎంత అంటే 12. సో సెకండ్ కస్టమర్ కి అమ్మగా మిగిలిన మొత్తం యాపిల్లు 12. ఇక్కడ మొత్తం కనుక్కున్నా నేను. డన్. ఇక్కడ సెకండ్ కస్టమర్ కి ఏం చేసినాడు? 1/2 అమ్మాడు. ఎన్ని మిగిలింటాయి? 1/2 కదా. అనగా మొత్తం 2 భాగాలలో సోదరా 1 అమ్మేసినాడు. ఇంకెన్ని మిగిలింటాయి? 1 మిగిలింటాయి. అంతేనా? ఈ 1 ఏంది? మిగిలిన 12 యాపిల్లు. 1 మిగిలాయి, మిగిలినవి 12. అనగా 1 భాగం 12 అయితే ఇక్కడ మొత్తం 2 కదా. 2 భాగాలు 24. అర్థమైందా? అనగా మొదటి కస్టమర్ కు అమ్మిన తరువాత మిగిలిన యాపిల్లు ఎన్ని అంటే 24. నాకు తెలుసు మొదటి కస్టమర్ కు 1/3 అమ్మా అంటే 3 భాగాలలో 1 అమ్మా, మిగిలినవి 2. ఆ మిగిలిన 2 ఎంత అంటే 24. సో 2 భాగాల విలువ 24 అయితే ఇక్కడ ఉన్న మొత్తం ఎన్ని? 3. 3 భాగాల విలువ ఎంత? 2 12s 12 3s ఎంత అంటే 36. అంటే ఇనిషియల్ గా ఆ యాపిల్ పండ్లు అమ్మే వ్యాపారి దగ్గర ప్రారంభ సమయంలో ఉన్న యాపిల్ల మొత్తం ఎంత అంటే 36.
సోదరా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నీట్ గా నిదానంగా చెప్పాను. చేస్తే మాక్సిమం 30 seconds లో ఎగరేయచ్చు ప్రశ్నని. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. నీ ఎస్ఐ స్థాయిలో మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. నువ్వు చదివే ప్రామాణిక పుస్తకాలు లేదా నువ్వు చదివే చిన్న చిన్న ప్రశ్నలు కాన్సెప్ట్ కోసం మాత్రమే. దాని అప్లికేషన్ చేసినప్పుడే సక్సెస్ అవుతావు మిత్రమా, జాగ్రత్త. సో ప్రారంభంలో అతని వద్ద ఉన్న యాపిల్ల సంఖ్య 36. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామ్, ఒక పరీక్షలో రామ్ స్కోర్ వాజ్ 1/12 ఆఫ్ సమ్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ మోహన్ అండ్ అంజలి. రామ్ స్కోర్ మోహన్ మరియు అంజలి స్కోర్ల మొత్తంలో 1/12వ వంతు అంట. అనగా రేషియో ఇచ్చినాడు. రామ్ స్కోర్ మోహన్ ప్లస్ అంజలి స్కోర్లలో 1/12వ వంతు. అనగా రామ్ స్కోర్ 1 అయితే మోహన్ ప్లస్ అంజలి యొక్క స్కోర్ 12 అని అర్థం. ఆఫ్టర్ ఏ రివ్యూ, సమీక్ష అనంతరం, ద స్కోర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్, అనగా ప్రతి ఒక్కరి స్కోరు 6 పెరిగింది అంట. వాళ్ళు ఆగలా, ఏంది మాకి మార్కులు, మేము బాగా పరీక్ష రాసాము కదా, మేము మళ్ళీ సమీక్ష నిర్వహించాలనుకుంటున్నాం, ఎగ్జామ్ రివ్యూకి వెళ్ళాలనుకుంటున్నాం అని ఎగ్జామ్ రివ్యూకి వెళ్ళారు. ధైర్యంగా వెళ్తే ప్రతి ఒక్కరికి 6 మార్కులు పెరిగాయి. అంటే అంజలి, మోహన్, రామ్, వీడికి 6 మార్కులు, వీడికి 6 మార్కులు, వీడికి 6 మార్కులే, ప్రతి ఒక్కరికి 6 మార్కులు పెరిగాయి. ద రివైజ్డ్ స్కోర్ ఆఫ్ అంజలి, మోహన్, రామ్. ఇప్పుడు మొదట్లో ఇది 6 పెరిగాయి. పెరిగిన తరువాత మళ్ళీ నిష్పత్తినిచ్చాడు. అంజలి, మోహన్, రామ్. మళ్ళీ నిష్పత్తి ఏమంట? అంజలి, మోహన్, రామ్ 11:10:3, 11:10:3 ఈ నిష్పత్తిలో ఉన్నాయంట. నాకు ప్రారంభ నిష్పత్తి తెలుసు, ఒక్కొక్కరికి 6 పెరిగింది అని తెలుసు, పెరిగిన తరువాత నిష్పత్తి తెలుసు. దాని లాస్ట్ లో ఏమడుతున్నాడు? అంజలి మార్కులు రాము కంటే ఎంత ఎక్కువ, అంజలి స్కోరు రాము స్కోరు కంటే ఎంత ఎక్కువ. చూడు, వాళ్ళకే పోటీ పెట్టినాడు. ఏయ్ అంజలి, రాము కంటే ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావు అంటే రామ్ బాధపడ్డు, నాకంటే అంజలి ఇన్ని మార్కులు తెచ్చుకుంది. ఈ కథ నీకెందుకు, నువ్వు చెప్పాల్సింది చివరగా సమాధానం. అంజలి బాధపడతాది, రామ్ సంతోషపడతాడు. ఇవన్నీ మనకెందుకు? ప్రశ్న సాల్వ్ చేద్దాం. సార్, నాకు ప్రారంభంలో వాళ్ళ నిష్పత్తులు విడివిడిగా తెలుసా, లేదా మోహన్ ప్లస్ అంజలిది కలిపి మరియు రామ్ది సపరేట్ గా తెలుసు, బట్ ఇక్కడ విడివిడిగా తెలుసు, ఇది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇవి విడివిడిగా ఉన్నాయి, వీటిని నేను కలిపి తీసుకోవాలనుకుంటే, బట్ వీటిని విడివిడిగా చేయలేను కదా. మోహన్ కి సపరేట్ గా, అంజలికి సపరేట్ గా 12లో ఎవరికి ఎంత భాగం ఇవ్వాలో నేను చెప్పగలనా మిత్రమా? చెప్పలేను కదా. సో దీనికి సపరేట్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇదే మోడల్లో కలిపి రాసుకుంటా. గమనించు, ఇక్కడ సపరేట్ ఉన్నాయి, ఇక్కడ కలిపి ఉన్నాయి. మోహన్ ప్లస్ అంజలి ఇక్కడ 12 ఉంది, బట్ మోహన్ కి ఎంతనో అంజలికి ఎంతనో నాకు నిష్పత్తి తెలియదు, నేను వాళ్ళని విడతీయలేను. బట్ ఇక్కడ మాత్రం మోహను అంజలిని కలపటం ఈజీనే, విడతీయడం మనకు తెలియదు కదా. సో అదే ప్యాటర్న్ లో రాసుకుందాం. అనగా రాము, మోహన్ ప్లస్ అంజలి. మొదట్లో ఎన్నున్నాయి? 1:12. మిత్రమా, రామ్ కి 6 పెరిగింది, మోహన్ ప్లస్ అంజలి కలిపి, అనగా మోహన్ కి 6 పెరిగింది, అంజలికి 6 పెరిగింది, ఇద్దరికి కలిపి 12 పెరిగింది. ఇలా పెరిగిన తరువాత రామ్ యొక్క నిష్పత్తి 3, మోహన్ ప్లస్ అంజలి నిష్పత్తి 21. సోదర అర్థమైందా? ఇక్కడ 3:21 కనపడుతుంది, బట్ 3:21 రేషియోలో ఎప్పుడు తీసుకోం కదా. మనం తీసుకునేది ఏంది? ఇది 1, ఇది 7. నిష్పత్తి అంటేనే సింప్లిఫైడ్ ఫామ్, సింప్లెస్ట్ ఫామ్. సో 1:7. ఇప్పుడు చూడు, రామ్ స్కోర్ ఏమో మొదట 1, 6 పెరిగిన తరువాత మళ్ళీ 1, 12 మోహన్ ప్లస్ అంజలి, 12 పెరిగిన తరువాత 7. అనగా ఇవి 2 నిష్పత్తులు, ఇవి సరైన ఎగ్జాక్ట్ వాల్యూస్. ఇక్కడ నుండి నేను ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. నేను దీన్ని నిష్పత్తి కాబట్టి ఎక్స్ అనుకుంటా, దీన్ని 12x అనుకుంటా. సో ఎక్స్ ప్లస్ 6, అనగా ఈ ఎక్స్ 6 పెరిగిన తరువాత అండ్ దెన్ 12x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంతంట? 1/7. ఇదే కదా మిత్రమా మనం ఎప్పుడు చేసేదే కదా. ఎక్స్ అనేది 6 పెరిగితే 1 అయింది, ఎక్స్ అనేది 6 పెరిగితే 1 అయింది, 12x అనేది 12 పెరిగితే 7 అయింది. మరి ఇక్కడ నుండి కానిచ్చేయి, క్రాస్ మల్టిప్లై చేయి. 7x ప్లస్ 7 6 42 క్లోజ్, 12x అండ్ దెన్ ప్లస్ 12. ఈ 12x పెద్దది కాబట్టి 7 ఇటు వస్తే ఏమైతుంది? 12x - 7x ఈజ్ ఈక్వల్ టు, ఈ 12 ఇటు వస్తే 42
-12 అనగా 5x ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 6. x విలువ వచ్చేసింది 6. జాగ్రత్త జాగ్రత్త. అనగా రాముకు మొదట్లో వచ్చిన మార్కులు 6, మోహన్ ప్లస్ అంజలికి ఇద్దరికి కలిపి 12 అంటే 12x కదా. 12 6 72. అమ్మ అర్థమైందా? అర్థమైందా? అంటే రాముకు మొదట్లో 6 మార్కులు వచ్చాయి, మోహన్ అంజలికి కలిపి 72 మార్కులు వచ్చాయి. అనగా 72కి ఇది 12 పెరిగింది కదా. పెరిగిన తర్వాత మోహన్ ప్లస్ అంజలి మార్కులు 84, పెరిగిన తర్వాత రామ్ మార్కులు 12. బట్ ఇక్కడ వాడు నన్ను ఏమడిగాడు? రాముకి అంజలికి పోలిక అడిగాడు. బట్ ఇక్కడ నాకు అంజలి సపరేట్ గా లేదు కదా, అంజలి విడివిడిగా ఉంది కదా. సో మోహన్ ప్లస్ అంజలి పెరిగిన తరువాత ఇద్దరికి కలిపి 84 మార్కులు. ఇక్కడ మోహన్ ప్లస్ అంజలి పెరిగిన తరువాత ఇద్దరి నిష్పత్తి 11, 10, 21 కదా. ఆ 21 నిష్పత్తి 84కు సమానము. 21 84కు సమానం కదా. అనగా ఒక భాగం 4, 11 4 44, 10 4 40. అనగా పెరిగిన తరువాత అంజలి స్కోర్ 44, మోహన్ స్కోర్ 40. పెరగక ముందు అంజలి స్కోర్ పెరగక ముందు 6 తగ్గించాలి కదా. సో పెరగక ముందు అంజలి స్కోర్ 38, మోహన్ స్కోర్ పెరగక ముందు ఈమె స్కోర్ 34. అంటే 6 తగ్గించాలి కదా. అంజలికి మొదట్లో 38, పెరిగిన తర్వాత 44. మోహన్ కు మొదట్లో 34, 6 పెరిగిన తర్వాత 40. రామ్కి ఎంత మొదట్లో 6 మార్కులు. సో రామ్ 6 మార్కులు. ఇప్పుడు ఏమడిగాడు? అంజలి రామ్ కంటే ఎంత ఎక్కువ? అంజలి రామ్ కంటే ఎంత ఎక్కువ? డిఫరెన్స్ చూడు, డిఫరెన్స్ చూడు, ఎంత ఎక్కువ? 32 ఎక్కువ. క్లోజ్. ఆప్షన్ 3 32. అమ్మా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. నేను చెప్పటానికే ఇంత టైము. 3-4 సార్లు ప్రాక్టీస్ చేసి ఎగరేస్తావు. నీకు అర్థం అవ్వాలి కాబట్టి కూలంకుషంగా ఇన్ డెప్త్ గా విశ్లేషించి మరీ చెప్తాను. క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 8 ఎంత అంటే 32. ఇన్ ఎ పార్టీ హాల్, ఒక పార్టీ హాలులో దెర్ ఆర్ పీపుల్ ఇన్ బ్లూ డ్రెస్ అండ్ రెడ్ డ్రెస్ అంట. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ టు ఉమెన్ ఇన్ రెడ్ 3:7 అంట. సరే ఫస్ట్ ఏ డ్రెస్లలో ఉండారంట? బ్లూ డ్రెస్ లో ఉండారు, రెడ్ డ్రెస్ లో ఉండారు. బాగుంది. రేషియో ఇచ్చినాడు, నిష్పత్తి దేనికి? నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ టు ఉమెన్ ఇన్ రెడ్ 3:7 అంట. అనగా మెన్ బ్లూ లో ఉండే వాళ్ళకి, ఉమెన్ రెడ్ లో ఉండే వాళ్ళకి 3:7 రేషియో ఇచ్చినాడు. బాగుంది. ఆ తర్వాత ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ మెన్ ఇన్ రెడ్ ఉమెన్ ఇన్ బ్లూ 2:1 అంట. మెన్ రెడ్, ఉమెన్ బ్లూ ఏ రేషియో అంట? 2:1 రేషియో అంట. చూడు ఇక్కడ మెన్ బ్లూ, మెన్ రెడ్ వచ్చేసినారు, ఉమెన్ రెడ్, ఉమెన్ బ్లూ ఇచ్చేసినాడు. అయితే మెన్కి ఇచ్చుంటే బాగుండేది, ఉమెన్ కి ఇచ్చున్నా బాగుండేది. బట్ సపరేట్ ఇచ్చినాడు. మరి ఏం చేద్దాం సార్? చేద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బ్లూ టు రెడ్ 35, 76 టోటల్ రేషియో కలర్స్ కి ఇచ్చినాడు. బ్లూ వాళ్ళు 35 రేషియోలో ఉంటే రెడ్ వాళ్ళు 76 ఉన్నారంట. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ టు ఉమెన్, పురుషులకు మరియు మహిళలకు మధ్య నిష్పత్తిని చెప్పు అంటున్నాడు. ఇక్కడ చూడు, బ్లూలో మొత్తం 35, రెడ్ లో మొత్తం 76. సో నాకు తెలిసిన రేషియో ఇదే కదా. నేను కింద నుంచి ఏం తీసుకుంటా? సరే ఇది రేషియో కదా, దీని 3x 7x అనుకుంటా, దీని 2y అనుకుంటా. ఇబ్బంది ఏముంది? ఇప్పుడు బ్లూలో 35 అంట. అంటే బ్లూ ఏడాడుంది? మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ రెడ్, ఉమెన్ ఇన్ బ్లూ, ఉమెన్ ఇన్ రెడ్. బ్లూ ఈడా ఉంది అనగా 3x ప్లస్ y. అంటే బ్లూ తీసుకున్నా మిత్రమా ఎంత? 35 బై 7x. అంటే రెడ్ తీసుకుంటాడా ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 76. ఇక్కడ నుండి XY వాల్యూస్ చెప్పలేమా? అద్భుతంగా చెప్పొచ్చు మిత్రమా. 76 3 సార్ ఎంత అంటే 73 సార్ 210, 6 3 సార్ 18, 210 ప్లస్ 18 228x ప్లస్ 76 ఇంటూ y 76y ఈజ్ ఈక్వల్ టు 35 7 సార్ ఎంత? 37 సార్ 210, 5 7 సార్ 35 అనగా 210 ప్లస్ 35 245x ప్లస్ 35 2 సా 70y. పెద్ద క్యాలిక్యులేషన్లు చూసి భయపడాకు. చిన్న క్యాలిక్యులేషన్లే, దానిని నువ్వు భయపెట్టు, అది నిన్ను కాదు. సపరేట్ చేసుకో, ఈజీగా అయిపోతుంది. డన్. ఈ 228x ఇటు పోతే 245x లో నుండి 228x పోతే 17x. ఇది ఒక 15, ఇది ఒక 17x. ఈ 70y ఇటు వస్తే 6y అనగా 6y ఈజ్ ఈక్వల్ టు 17x. ఇక్కడ నుండి x/y వాల్యూ ఎంత అంటే 6/17 అనగా x 6 వచ్చింది, y 17 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయ ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకు. x ఎంత? 6, 3 6
18, 7 42, వై ఎంత 17, 17 2 34, 17 1 71. అంతేనా? అంతే. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మెన్ కి ఉమెన్ కి నిష్పత్తి చెప్పు. మెన్ ఇక్కడ ఉండారు ఎంతమంది? 18 మంది. మెన్ ఇక్కడ ఉండారు ఎంతమంది? 34 మంది. 18 ఒక 34 52. ఆ తర్వాత ఉమెన్ ఇక్కడ ఉండారు 42, ఉమెన్ ఇక్కడ ఉన్నారు 17, 42 ఒక 17 59, అనగా 52:59. ఆప్షన్ 2. ఇంపార్టెంట్ ప్రశ్నలు మిత్రమా. కాన్సెప్ట్ నీ ప్రీవియస్ ఎస్ఐ పేపర్లది ఇలాంటి ప్యాటర్న్ లోనే క్వశ్చన్స్ ఉంటాయి. రేపు నీకు ఎస్ఐలో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. చిన్న క్వశ్చన్లు చేయడం మానే మిత్రమా. కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోవడం మొదలు పెట్టు, ప్రారంభించు. సంవత్సరం టైం ఉంది, కొడదాం. టార్గెట్ 180+. డన్. నెక్స్ట్, price of an article X increases by 40 paisa per year anta, while that of another article Y increases by 25 paisa per year anta. X అనే ఒక ఆర్టికల్ ఉందంట, Y అనే ఒక ఆర్టికల్ ఉందంట. X ఎంత పెరుగుతుంది? X పర్ ఇయర్ కి 40 పైసా పెరుగుతా ఉందంట. అయితే Y ఎంత పెరుగుతా ఉందంట? Y ప్రతి సంవత్సరం 25 పైసా పెరుగుతా ఉందంట. పెరగని చూద్దాం. If in the year 2002 the price of X is 5.20 rupees and Y is 6.30 rupees అంట, అనగా 2002వ సంవత్సరంలో ఏమైందంట? ప్రైస్ ఆఫ్ X వచ్చేసి 5.20 రూపీస్ అంట, ప్రైస్ ఆఫ్ Y వచ్చేసి 6.30 రూపీస్ అంట. బాగుంది సార్. అయితే ఏ సంవత్సరంలో, then in which year article of X is 40 paisa more than Y అంట. అయితే 2002వ సంవత్సరంలో ఇది 5 రూపాయల 20 పైసలు, ఇది 6 రూపాయల 30 పైసలు ఉంది కదా. ఏ సంవత్సరంలో ఈ X అనేది Y కంటే 40 పైసలు ఎక్కువ రావాలంట. ఏ సంవత్సరంలో X అనే ఆర్టికల్ Y కంటే 40 పైసలు ఎక్కువ అంటున్నాడు. మరి ఏం చేయొచ్చు మిత్రమా? నీ సబ్ ఇన్స్పెక్టర్ లో ఇలాంటి ప్రశ్నలే కనబడతాయి. ఒక్కసారి పేపర్ తీసి చూడు. లాస్ట్ ఇయర్ లో మామిడి పండ్లు అంటాడు, యాపిల్ పండ్లు అంటాడు. జనరల్ క్వశ్చన్స్ ఇవి. చూద్దాం. ఇప్పుడు X 5 రూపాయల 20 పైసలు ఉంది, ఇది 6 రూపాయల 30 పైసలు ఉంది. ఫస్ట్ ఈ X అనేది దీనికంటే 40 పైసలు ఎక్కువ రావాలంటే ఫస్ట్ దాని ధరకు రావాలా? దాని ధరకు వచ్చి అక్కడి నుండి 40 పైసలు ఎక్కువ రావాలి కదా. ఈ 5 రూపాయల 20 పైసలు 6 రూపాయల 30 పైసలు అవ్వాలంటే ఎంత పెరగాలి? 110 పైసలు పెరగాలి. అంతేనా? 5 రూపాయల 20 నుంచి 6.30కి వెళ్ళాలంటే 110 పైసలు పెరగాలి. అక్కడి నుండి ఆగదంట, ఇంకా 40 పైసలు ఎక్స్ట్రా ఉండాలంట. సో 110 పైసలు ప్లస్ 40 పైసలు మొత్తం మీద ఎంత పెరగాల? 150 పైసలు పెరగాల. ఇది క్లియర్, ఇది పెరగాల్సింది. డన్. అయితే ఇది సంవత్సరానికి 40 పైసలు పెరుగుతుంది X, ఇది Y సంవత్సరానికి 25 పైసలు పెరుగుతుంది. అంటే X Y కంటే ప్రతి సంవత్సరం ఎంత ఎక్కువ పెరుగుతుంది? 15 పైసలు ఎక్కువ పెరుగుతుంది. గమనించు. X పెరుగుతుంది, Y కూడా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం దాని ధర పెరుగుతుంది. బట్ X అనేది Y కంటే 15 పైసలు ఎక్కువ పెరుగుతుంది. గమనించినావా? అంటే X మొత్తం ఎంత పెరగాల? 150 పైసలు పెరగాల. బట్ సంవత్సరానికి 15 పైసలు పెరుగుతుంది. అనగా మొదటి సంవత్సరం 15 పైసలు, రెండవ సంవత్సరం 15 పైసలు, మూడవ సంవత్సరం 15 పైసలు, ఇట పెరుగుతా పోతే 150 పైసలు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే 150/15, 15 1 15 10 10 సంవత్సరాలు పడుతుంది మిత్రమా. బట్ వాడేమంటాడు? ఎన్ని సంవత్సరాలు అనలే, ఏ సంవత్సరానికి 40 పైసలు ఎక్కువ అంటున్నాడు. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉంటాం? 2002లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత. సో 2002 + 10 2012. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. నిన్ను పరీక్షలో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్. జాగ్రత్త. 2012లో అది X అనే ఆర్టికల్ 40 పైసలు ఎక్కువ దేనికంటే? Y కంటే. క్లోజ్. మిత్రమా, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల సమయంలో నేను నీ ముందుకు టాప్ 10 క్వశ్చన్స్ తో మ్యాథమెటిక్స్ లో మన టార్గెట్ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్, నీ SI మెయిన్స్ పరీక్ష అయిపోయినంత వరకు ఈ ఆన్ డ్యూటీ సిరీస్ అంటాము. డ్యూటీ ఎక్కాలి. ఈ రోజు నుండి నువ్వు డ్యూటీ ఎక్కితే రేపు సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పరీక్ష క్లియర్ చేసి నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ ఎక్కుతావు. ఈ రోజు చదువు కోసం డ్యూటీ ఎక్కు, రేపు ఉద్యోగం కోసం డ్యూటీ ఎక్కించే బాధ్యత నాది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. Thank you. Question number 1. Consider the following statements. The Blue Water Policy aimed to control sea trade in the Indian Ocean. ఇప్పుడు పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మనం అన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇందులో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టో చూసి రెక్టిఫై చేద్దాం.
The Blue Water Policy aimed to control sea trade in the Indian Ocean. Blue Water Policy యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? సీ ట్రేడ్ ని కంట్రోల్ చేయడం. ఆ సీ ట్రేడ్ ని ఎవరు కంట్రోల్ చేశారు అంటే Portuguese people used to control the sea trade in India. Cartage was a naval pass system instituted by the Portuguese. ఈ కార్టేజ్ అనేది ఎవరు ఇష్యూ చేశారంటే ఇండియన్ ఓషన్ లో పర్మిషన్స్ కోసం ట్రేడ్ చేయడం కోసం ఇష్యూ చేసిందే కార్టేజ్. ఈ కార్టేజ్ పాస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయగలరు. వీటిని కూడా ఎవరు పాస్ చేశారంటే పోర్చుగీస్ పీపుల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, ద పోర్చుగీస్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ ఇన్లాండ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా. మనం అబ్జర్వ్ చేస్తే పోర్చుగీస్ పీపుల్ ఇన్లాండ్ టెరిటోరియల్ పైన ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. దే ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సీ ట్రేడ్ ఇన్ ఇండియా. ఇండియాతో ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేయాలనుకున్నారు, అది కూడా సీ ట్రేడ్ మాత్రమే. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? ద పోర్చుగీస్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ ఇన్లాండ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రధానంగా భూభాగ విస్తీర్ణంపై దృష్టి సారించారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. వాళ్ళు ఎప్పుడు బ్రిటిషర్స్ లాగా మొత్తం ఇండియాని ఆక్యుపై చేయాలని డిసైడ్ అవ్వలేదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే ట్రేడ్ కోసం మాత్రమే ఇండియాకి వచ్చారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే 1 and 2 and 3, ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ, సి 1 and 3 ఓన్లీ, డి 1 and 2. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. సో 1 and 2. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడ కొన్ని ఇచ్చిన ఈవెంట్స్ ని మనము వరుస క్రమంలో పెట్టాలి. ఇక్కడ వరుస క్రమంలో ఉన్నాయా? ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? క్యాప్చర్ ఆఫ్ గోవా. నెక్స్ట్ వన్, అరైవల్ ఆఫ్ వాస్కో డ గామా. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద బ్లూ వాటర్ పాలసీ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం చూసాం పోర్చుగీస్ వాళ్ళు మన కంట్రీకి ఎప్పుడు వచ్చారు అంటే 1498 లో ఫస్ట్ టైం వాస్కో డ గామా ఇండియాకి కాలికట్ అనే ప్లేస్ కి రీచ్ అవుతాడు. వాస్కో డ గామా ఎక్కడికి వచ్చాడంటే కాలికట్ అనే ప్లేస్ కి. సో ఏ ఇయర్ లో వచ్చాడంటే 1498 మే 17. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, క్యాప్చర్ ఆఫ్ గోవా. మనము బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ చూసాం. ఎవరు? ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్, ఫ్రాన్సిస్కో డి అల్మిడా, నీనాడా కున్హా, ఇలా డిఫరెంట్ పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ పోర్చుగీస్ జనరల్ అయిన ఫ్రాన్సిస్కో డి అల్మిడా, హీఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఫ్రమ్ పోర్చుగీస్. పోర్చుగీస్ వాళ్ళలో ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్కో డి అల్మిడా. ఈయన బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఫస్ట్ గవర్నర్ జనరల్ అయిన ఫ్రాన్సిస్కో డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో సెకండ్ వన్ ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ద బ్లూ వాటర్ పాలసీ ఇన్ ద ఇయర్ 1505. నెక్స్ట్ వన్, క్యాప్చర్ ఆఫ్ గోవా. లాస్ట్ వన్ ఏంటి? క్యాప్చర్ ఆఫ్ గోవా. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చి అరైవల్ ఆఫ్ వాస్కో డ గామా ఇన్ ద ఇయర్ 1498. నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద బ్లూ వాటర్ పాలసీ బై ఫ్రాన్సిస్కో డి అల్మిడా. నెక్స్ట్ వన్, క్యాప్చర్ ఆఫ్ గోవా. ఏ పోర్చుగీస్ గవర్నర్ గోవాని క్యాప్చర్ చేసి ఆక్యుపై చేసుకున్నాడంటే అల్బుక్వర్క్. అల్బుక్వర్క్ యూజ్డ్ టు క్యాప్చర్ గోవా. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఏంటి? అరైవల్ ఆఫ్ ద వాస్కో డ గామా. నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద బ్లూ వాటర్ పాలసీ బై ఫ్రాన్సిస్ డి అల్మిడా, క్యాప్చర్ ఆఫ్ ద గోవా బై అల్బుక్వర్క్. సో మనం ఆప్షన్స్ చూస్తే 2, 3, 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద పోర్చుగీస్ ఇంట్రడ్యూస్డ్ టొబాకో కల్టివేషన్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో టొబాకోని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం టొబాకోని కనిపెట్టిన కంట్రీ ఏంటంటే అమెరికా. అమెరికా ఇంట్రడ్యూస్డ్ ద టొబాకో. లాటర్ ఇన్ 16th century. In 16th century, Portuguese people used to introduce tobacco to India. టొబాకోని డిస్కవర్ చేసింది ఎవరు అంటే
అమెరికా వాళ్ళు. కాకపోతే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి టొబాకోని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 16th సెంచరీలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. దే ఆల్సో బ్రాట్ ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ టు ఇండియా. అలాగే పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ద ఇయర్ 1556. ఆ ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ని ఎక్కడికి తీసుకొని వచ్చారంటే గోవా. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, ద పోర్చుగీస్ వర్ ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు అరైవ్ ఇన్ ఇండియా. మన ఇండియాకి టోటల్ గా 5 యూరోపియన్స్ వస్తారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. అందులో లాస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ చెప్తుంది. ఏమని? ద పోర్చుగీస్ వర్ ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు అరైవ్ ఇన్ ఇండియా. కానీ పోర్చుగీస్ పర్సన్ అయిన వాస్కో డా గామా ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాడు. సో ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. సో ఇది రాంగ్. 1 and 2 స్టేట్మెంట్స్ ఓన్లీ కరెక్ట్. 1 and 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ మగల్ ఎంపరర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ రైన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద యూరోపియన్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మగల్ ఎంపర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ లో బేస్డ్ ఆన్ దేర్ రూలింగ్ మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ ఎవరిచ్చారు? అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇవి క్రోనలాజికల్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ అక్బర్ 1595 to 1605. వాట్ ఈస్ ద రూలింగ్ పీరియడ్ ఆఫ్ ద అక్బర్ అంటే 1595 to 1605. నెక్స్ట్ వన్ జహంగీర్ 1605 to 1627. జహంగీర్ యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటి అంటే 1605 to 1627. నెక్స్ట్ వన్ షాజహాన్ 1628 to 1658. వాట్ ఈస్ ద రూలింగ్ పీరియడ్ ఆఫ్ ద షాజహాన్ అంటే 1628 నుంచి 1658 వరకు. లాస్ట్ వన్ ఔరంగజేబ్ 1658 to 1707. ఔరంగజేబ్ చనిపోతాడు ఎప్పుడు? 1707 లో. సో ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లోనే ఉంది. ఫస్ట్ వన్ అక్బర్ యొక్క రూలింగ్ పీరియడ్ 1595 to 1605. నెక్స్ట్ జహంగీర్ 1605 to 1627. షాజహాన్ 1628 to 1655. నెక్స్ట్ ఔరంగజేబ్ యొక్క రూలింగ్ పీరియడ్ 1658 to 1707. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రోనలాజికల్ ఆర్డర్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆప్షన్ చెక్ చేద్దాం. 2, 1, 3, 4 రాంగ్. నెక్స్ట్ వన్ 1, 3, 2, 4 రాంగ్. ఇక్కడ మనకి అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో ఆప్షన్ డి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అంటే 1600 December 31 లో పర్మిషన్ తీసుకొని ఎలిజబెత్ దగ్గర ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1600. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1600 December 31st. When were the British East India Company were established అంటే 1600 December 31st. So first statement అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇట్ రిసీవ్డ్ ఏ రాయల్ చార్టర్ ఫ్రమ్ క్వీన్ ఎలిజబెత్ I. అప్పుడు బ్రిటన్ క్వీన్ అయిన ఎలిజబెత్ I దగ్గర నుంచి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ అంటే మోనోపోలీ ట్రేడ్, బ్రిటన్ నుంచి వేరే ఏ అదర్ కంపెనీ కూడా ఇండియాకు వచ్చి ట్రేడ్ చేయకూడదు. సో అలాంటి మోనోపోలీ ట్రేడ్ రైట్స్ అనేవి ఎవరిచ్చారు అంటే క్వీన్ ఎలిజబెత్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600 December 31 లో ఇచ్చింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద ఫస్ట్ పర్మనెంట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా వాజ్ సెటప్ అట్ సూరత్. ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే సూరత్. కానీ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఫ్యాక్టరీని మసూలీపట్నం. ఫస్ట్ నామినల్ ఫ్యాక్టరీ వార్ ఎస్టాబ్లిష్డ్ అట్ మసూలీపట్నం. నెక్స్ట్ దాని తర్వాత పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే సూరత్. కానీ ఫస్ట్ ఫ్యాక్టరీ ఏంటి అంటే మసూలీపట్నం. సో థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? రాంగ్. ద ఫస్ట్ పర్మనెంట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ
ఇన్ ఇండియా వాజ్ సెటప్ అట్ సూరత్. ఓకే, కరెక్ట్. నామినల్ ఫ్యాక్టరీ ఎక్కడంటే మసూలీపట్నం, కానీ ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎక్కడంటే సూరత్. సో 1, 2, 3 ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. కానీ బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడికి ఎంటర్ అయ్యారంటే మసూలీపట్నం, పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటే సూరత్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద డచ్ ఇన్ ఇండియా. డచ్ వాళ్ళు ఇండియా నుంచి వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి? వాట్ వర్ ద రీజన్స్? భారతదేశంలో డచ్ వారి క్షీణతకు గల కింది కారణాలను పరిగణించండి. ఫస్ట్ వన్, దే గాట్ డ్రాన్ ఇన్ టు ద ట్రేడ్ ఆఫ్ ద మాలే ఆర్కిపెలాగో అండ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా. వాళ్ళ యొక్క ట్రేడింగ్ మొత్తం ఎక్కడ జరిగేదంటే మాలే ఆర్కిపెలాగో అనే ప్లేస్ లోనే జరిగేది. వాళ్ళకి కావాల్సిన స్పైసెస్ అన్ని అక్కడ నుంచి తీసుకెళ్లి బ్రిటన్ లో అమ్ముకునేవాళ్ళు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇండియా పైన చూపించేవాళ్ళు కాదు. దేర్ నావెల్ పవర్ వాజ్ ఈవెన్చువల్లీ క్రష్డ్ బై ద ఇంగ్లీష్. బ్రిటిషర్స్ ఇక్కడ డచ్ వాళ్ళనే కాకుండా ఎవరెవరైతే యూరోపియన్స్ ఉంటారో వాళ్ళందరినీ అణిచివేసి వాళ్ళ యొక్క రూలింగ్ ని హైలైట్ చేసుకున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, దే ఫేస్డ్ ఏ క్రషింగ్ డిఫీట్ బై ద మరాఠాస్ అట్ ద బ్యాటిల్ ఆఫ్ కొలాకల్. ఈ కొలాకల్ అనే బ్యాటిల్ 1741 లో మార్తాండ వర్మ అండ్ డచ్ పీపుల్ కి మధ్య జరిగింది. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? దే ఫేస్డ్ ఏ క్రషింగ్ డిఫీట్ బై ద మరాఠాస్. మరాఠాస్ కి తర్వాత డచ్ పీపుల్ కి జరిగింది అని చెప్తున్నారు. కానీ ట్రావెన్కోర్ రూలర్ అయిన మార్తాండ వర్మకి డచ్ పీపుల్ కి 1741 లో ఈ వార్ జరిగింది. ఇందులో డచ్ వాళ్ళను మార్తాండ వర్మ ఓడిస్తాడు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ద సెంట్రలైజేషన్ ఆఫ్ దేర్ పాలసీస్ అట్ బటావియా డిలే డెసిషన్ మేకింగ్ ఇన్ ఇండియా. వాళ్ళ యొక్క ఫోకస్ అంతా ఇండోనేషియాలో ఉన్న బటావియా ప్లేస్ లో ట్రేడ్ జరిగేది. సో వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఇండోనేషియా పైన ఉంది కాబట్టి ఇండియా పైన అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే ఇండోనేషియాలో డచ్ వాళ్ళు చేసిన ట్రేడ్ నే బటావియన్ ట్రేడ్ అంటాం. బటావియన్ ట్రేడ్. సో ఫోర్త్ వన్ ఆల్సో కరెక్ట్. సో 1, 2, 4 ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ డచ్ సెటిల్మెంట్స్ అండ్ దేర్ లొకేషన్స్. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏ ప్లేసెస్ లో కన్స్ట్రక్ట్ చేశారు, వాటి యొక్క లొకేషన్స్ ఎక్కడున్నాయి? ఎవరివి? డచ్ వాళ్ళవి. ఫస్ట్ వన్ చిన్సురా, బెంగాల్. కరెక్ట్, చిన్సురా, బెంగాల్. నెక్స్ట్ వన్ నాగపట్నం, తమిళనాడు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ సూరత్, కేరళ. ఇది రాంగ్. సూరత్, గుజరాత్. సూరత్ యొక్క ఫ్యాక్టరీ ఎక్కడుంది అంటే గుజరాత్. సో థర్డ్ వన్ అనేది ఇన్కరెక్ట్ పేరు. ఫోర్త్ వన్ పులికాట్, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా కరెక్ట్. సో చిన్సురా, బెంగాల్, నాగపట్నం, తమిళనాడు, పులికాట్, ఆంధ్రప్రదేశ్. ఈ 3 పేర్స్ అనేవి కరెక్ట్. సూరత్ ఎక్కడుంది అంటే గుజరాత్, నాట్ ఇన్ కేరళ. సో 1, 2, 4 ఆప్షన్ ఏ. ద డచ్ షిఫ్టెడ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ పులికాట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ 1690. డచ్ వాళ్ళు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ని పులికాట్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేసుకున్నారు? 1610 లో డచ్ యొక్క హెడ్ క్వార్టర్ పులికాట్. Later, they have changed their headquarter from Pulicat to Nagapatnam in the year 1690. 1610 లో పులికాట్ లో ఉన్న హెడ్ క్వార్టర్ ని 1690 లో నాగపట్నం కి షిఫ్ట్ చేసుకున్నారు. 1610 లో వాళ్ళ యొక్క ఫస్ట్ హెడ్ క్వార్టర్ పులికాట్. ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు నాగపట్నం ఇన్ ద ఇయర్ 1690. సో ఆప్షన్ బి. డచ్ వారు భారతదేశంలో తమ ప్రధాన కార్యాలయాన్ని 1690 లో పులికాట్ నుండి క్రింద ఏ ప్రదేశానికి మార్చారు అంటే నాగపట్నం. ఏ సంవత్సరంలో అంటే 1690. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద డానిష్ డెసిషన్ టు సెల్ దేర్ ఇండియన్ టెరిటరీస్ ఇన్ 1845. డానిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క టెరిటరీస్ ని అమ్మడానికి మేజర్ రీజన్స్ ఏంటి? 1845లో డేన్స్ తమ భారతీయ భూభాగాలను విక్రయించాలనే నిర్ణయంలో కింది వాటిలో ఏది ప్రధాన అంశం కాదు? ఫస్ట్ వన్ చూద్దాం. దే వాంటెడ్ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్
కొలనైజింగ్ ద అమెరికాస్. వాళ్ళ యొక్క ఎక్కువ ఫోకస్ డానిష్ వాళ్ళది అమెరికా పైన ఉందంట, అమెరికాని ఆక్యుపై చేయడంలో, అమెరికాని రూల్ చేయడంలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ట్రాంకోబార్స్ హార్బర్ హ్యాడ్ సిల్టెడ్ అప్ మేకింగ్ ట్రేడ్ డిఫికల్ట్. ఈ ట్రాంకోబార్, సారంపూర్ ఈ 2 ప్లేసెస్ లో ఇక్కడ ఉన్న సాల్ట్, మడ్ ఇవి 2 ఈ ట్రాంకోబార్ హార్బర్ లోకి రావడం వల్ల ట్రేడ్ అనేది వీళ్ళకి సెట్ అవ్వలేదు ట్రాంకోబార్ లో. సో అందుకోసమే వీళ్ళకి ట్రేడ్ అనేది చాలా డిఫికల్ట్ అయింది. ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వన్, దే లాక్డ్ ద ఫినాన్షియల్ అండ్ మిలిటరీ రీసోర్సెస్ టు కంపీట్ విత్ ద బ్రిటిష్. అలాగే ఏంటి, వీళ్ళకి అక్కడ స్టే చేయడానికి సరైన ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, దాంతో పాటు మిలిటరీ రీసోర్సెస్ కూడా డానిష్ వాళ్ళకి లేవు. అందుకోసమే దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ ద బ్రిటిష్ పీపుల్. నెక్స్ట్ వన్, దేర్ ఫోకస్ హ్యాడ్ లార్జ్లీ షిఫ్టెడ్ టు మిషనరీ వర్క్ రాదర్ దాన్ ప్రాఫిటబుల్ కామర్స్. వాళ్ళు ఏంటంటే డానిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పటికి కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ టెరిటరీస్ ని ఆక్యుపై చేయడం పైన కాకుండా క్రిస్టియన్ మిషనరీస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ దేనిపైన ఉంది అంటే క్రిస్టియన్ మిషనరీస్ పైన. సో ఆప్షన్ బి, సి, డి ఇవన్నీ కరెక్టే. రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ ఏ, దే వాంటెడ్ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ కొలనైజింగ్ ద అమెరికాస్. వాళ్ళు అమెరికా వాళ్ళని ఎప్పుడు కొలనైజ్ చేయాలని డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ వన్, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఎక్స్టెన్సివ్లీ మింటెడ్ అండ్ యూస్డ్ బై ద డచ్ ఆన్ ద కోరమండల్ కోస్ట్ ఫర్ దే ట్రేడ్. యూరోపియన్స్ ఇండియాలో సీ ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసిన ఆ కరెన్సీ ఏంటి అంటే పగోడా. ఇట్ ఈస్ ద గోల్డ్ కాయిన్ యూజ్డ్ టు డూ ద ట్రేడ్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ట్రేడ్ చేయడానికి యూజ్ చేసిన ఆ కరెన్సీనే పగోడా. సో ఎక్కువగా దీన్ని ఎక్కడ యూజ్ చేసేవాళ్ళు అంటే కోరమండల్ కోస్ట్ దగ్గర డచ్ వాళ్ళు ట్రేడ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. సో పగోడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.